నమస్తే మిత్రులారా, నేను మీ శనిగరపు కమలాకర్, రాహుల్ గాంధీ ఫార్వర్డ్స్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఒక బాధాకరమైన విషయము నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి తమిళనాడును నాశనం చేస్తాని పట్టుబట్టారు, కానీ తమిళ ప్రజలు అలాంటి వారు కాదు. బీజేపీ అనే దాన్ని బొంద పెడతారు. బీజేపీని అసలు దగ్గరికి రానియారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా విజయ్ అనే వ్యక్తి ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఎందుకంటే ప్రజా బలం ఉన్నది. ప్రజా బలం ఉన్న నాయకుడిగా ఒక సింగిల్ డిజిట్లో ఒకటేసారి పార్టీ పెట్టంగా వెంటనే ఆయన ప్రభుత్వం వైపు దూసుకెళ్లడం అనేది మామూలు విషయం కాదు. కనీసం మీకు కూడా అలాంటి హిస్టరీ లేదు. ఒక పార్టీ కింద మీరు పనిచేస్తున్నారు. ఆయన సొంత పార్టీ పెట్టి ఇలా ప్రజల్లో పోయిండు. ప్రజా సమీకరణలు మారి ప్రజలు ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా టీవీకే పార్టీ అధినేత ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ నెక్స్ట్ కాబోయే ప్రధానమంత్రి అవుతాడు. మీరు ఎన్ని కుట్రలు చేసినా అది మీతోటి ఏం కాదని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు చేసే కుట్రలు భారతదేశ ప్రజలందరూ చూస్తున్నారు. మీరు నార్త్ ఇండియాలో ఏదో కథలు పడుండొచ్చు, కానీ సౌత్ ఇండియాలో ఏం పీకలేరని చెప్పి బీజేపీ పెద్దలకు, మరి బీజేపీలో ఉన్న ఎంపీలకు కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఖబర్దార్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై రాహుల్ అన్న, జై రేవంత్ అన్న.